ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు భారీ కుట్రకి ప్లాన్ చేశారని చెప్తున్నారు ఆయన. పక్కా సమాచారంతోనే తాము ఆపరేషన్ చేపట్టి వాళ్ళని మట్టుబెడుతున్నామన్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేశాము. మావోయిస్టులను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. భారీ ప్రతీకారానికి మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాము తిప్పి కొడతామని కరాఖండిగా చెప్తున్నారు. కూంబింగ్ ఎన్కౌంటర్స్ ఆగవు, కానీ సరెండర్స్ మీదే తమ ఫోకస్ అన్నది అని చెప్తున్న మాట. సరికొత్త వ్యూహంతో ఆపరేషన్ చేస్తున్నామంటున్నారు కాంకేర్ ఎస్పీ కళ్యాణ్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై టీవీ9 తో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ని పంచుకున్నారు కాంకేర్ ఎస్పీ ఇందిరా కళ్యాణ్. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్పారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన స్ట్రాంగ్ ఇన్పుట్స్ ఆధారంగా ఆపరేషన్ చేపట్టి మావోయిస్టులను మట్టుబెట్టామని వెల్లడించారు. కాంకేర్ ఎస్పీ ఇందిరా కళ్యాణ్ వెల్లడించిన సంచలన విషయాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ని లీడ్ చేసిన ప్రస్తుతం కాంకేర్ ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఈ ఎన్కౌంటర్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? చాలా రోజులుగా ఛత్తీస్గఢ్లో ప్రతిసారి ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ కొంత స్పెషాలిటీ ఉంది. 29 మెంబర్స్ ఎట్ ఏ టైంలో చనిపోయారు. మీరు లీడ్ చేసిన ఆపరేషన్ ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఛత్తీస్గఢ్లోనే అతిపెద్ద ఎన్కౌంటర్ అండి. ఇంతమంది నక్సల్స్ చనిపోవడం, ఎన్ని వెపన్స్ రికవర్ అవ్వడం, అండ్ లోక్సభ ఎలక్షన్కి ముందు ఇటువంటి సక్సెస్ రావడం ఛత్తీస్గఢ్ పోలీస్కి ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు 60 మంది ఒకే చోట ఉన్నారన్న సమాచారం మీకు రావడంతోనే మీరు రైడ్ చేశారని చెప్తున్నారు. అసలు ఏ రకంగా జరిగింది ఎన్కౌంటర్? ఈ లోక్సభ ఎలక్షన్కి ముందుగా ఒక 2-3 టీంలు నక్సల్స్ వాళ్ళు కలిసి ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయబోతున్నారని దాదాపు 1 నెల రోజుల నుంచి మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న కూడా ఒక స్ట్రాంగ్ ఇన్పుట్ వచ్చింది. దానిలో భాగంగా కాంకేర్ పోలీస్, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్ లాంచ్ చేశాం. అయితే 4 గంటల సేపు జరిగిన ఫైరింగ్ తర్వాత 29 నక్సల్స్ బాడీస్ రికవర్ అయ్యాయి. ఆటోమేటిక్ వెపన్స్ ఒక 10, నాన్ ఆటోమేటిక్ ఒక 12 వెపన్స్, చాలా మందు సామాగ్రి, బాంబ్స్ అవి రికవర్ అయ్యాయి. ఈ ఏరియాలో ఇప్పటివరకు ఆపరేషన్ జరగలేదు. ఇది చాలా కష్టమైన ఏరియా. నక్సల్స్కి మోస్ట్ సేఫ్ ప్లేస్గా దీన్ని పరిగణిస్తుంటారు. ఇప్పుడు ఆ ఏరియాని బ్రేక్ చేయడం వల్ల ఛత్తీస్గఢ్ పోలీస్కి ఒక మేజర్ అచీవ్మెంట్. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలక నేత ఉందని చెప్తున్నారు. ఈ 29 బాడీస్లో మీరు ఎవరిని ఐడెంటిఫై చేశారు ఇప్పటి వరకు దాదాపు 9 మందిని ఐడెంటిఫై చేశామండి. ఒక శంకర్ రావు అని ఒక డీవీసీ ర్యాంక్, తన మీద 8 లక్షలు రివార్డు ఉంది. ఇంకా 7గురిని చేశాం, కానీ 100% కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇందులో 2-3 తెలుగు వాళ్ళు ఉన్నారని ఇప్పటి వరకు తెలిసింది. అయితే 100% విల్ బి కన్ఫర్మింగ్ వెరీ సూన్. ఇప్పుడు ఒక కొత్త ఫోకస్తో ఆపరేషన్స్ లాంచ్ చేస్తున్నాం. రిజల్ట్ ఓరియంటెడ్, ఇంటెలిజెన్స్ ఓరియంటెడ్ ఆపరేషన్స్. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా దీనికంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ అంబుజ్బట్టి టార్గెట్గా మీరు ఏ రకంగా చేసే అవకాశం? అబూజ్మాడ్ ఏరియా ఎక్కువ శాతం నారాయణపూర్ జిల్లాలో పడుతుందండి. ఇది నక్సల్ ఆర్గనైజేషన్ టాప్ లీడర్స్ అంతా కూడా ఈ అబూజ్మాడ్లో బంకర్స్ అవి చేసుకొని సేఫ్ హౌసెస్గా వాటిని పెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ. 4 వైపుల నుంచి కూడా క్యాంప్ స్టార్ట్ చేయడం, ఈ కష్టమైన ఏరియాస్లో ఆపరేషన్ చేయడం, కంటిన్యూస్గా చేయడం వల్ల నారాయణపూర్లోను, కాంకేర్లోను చాలా తొందరగా ఈ అబూజ్మాడ్ మీద ఉన్నటువంటి నక్సల్ గ్రిప్ అనేది వెరీ సూన్ దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. వేరే టీం ఇప్పుడు ఆ ఏరియాలో కోంబింగ్ చేస్తున్నారు. ఇంకేమన్నా ఉండిపోయినా లేకపోతే ఇంకెవరన్నా అక్కడ ఆర్మ్డ్ కార్డర్స్ ఉంటే కనుక వాళ్ళ కోసం ఇంకో టీం ఇప్పుడు వర్క్ చేస్తుంది. మాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం కనీసం 60 నుంచి 70 మంది ఈ ప్లేస్లో ఉన్నారు. ఫైరింగ్ జరిగినప్పుడు చాలామంది పారిపోవడం కూడా మా ఫోర్సెస్ చూశారు. కాబట్టి అట్లీస్ట్ 60 to 70 ఉన్నారని మా అంచనా. ఇప్పుడున్న ఎన్కౌంటర్ తర్వాత ఎవరైనా లొంగిపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా లొంగిపోయే ప్రయత్నం చేస్తారా మీ దగ్గర? ఆల్రెడీ 24 గంటలు అవ్వకముందే ఈ ఎన్కౌంటర్ తర్వాత కొన్ని గ్రామాల నుంచి పోలీస్ దగ్గరికి సమాచారం పంపించారు. వాళ్ళు సరెండర్ అవుతామని వాళ్ళు చెప్తున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళందరినీ మేము పర్సూ చేస్తాం. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది, నెక్స్ట్ జరగబోయే 19th ఎలక్షన్ ఉంది ఈ స్టేట్లో, 26th మీ దగ్గర ఉంది. సో మీరు ఏ రకంగా బాధ్యత ఇవ్వబోతున్నారు? ఏమాత్రం కూడా నక్సల్స్ని తక్కువ అంచనా మేము వేయట్లేదండి. 29 మంది చనిపోయినప్పటికీ మేము ఏమాత్రం తక్కువ అంచనా వేయం.
ఫుల్ ప్రిపరేషన్ ఇదివరకుట్లాగానే ఎలక్షన్ కోసం చేస్తున్నాం. ఇది ఒక వైలెన్స్ నమ్మే ఆర్గనైజేషన్ అండి. సో తప్పకుండా దీనికి ప్రతీకారంగా వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు. అయితే పబ్లిక్ సపోర్ట్ ఏమాత్రం లేదు. అండ్ పోలీస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయ్యి ఉంది ఇటువంటి రియాక్షన్కి కానీ ప్రతీకార చర్యలకి. మీరు వచ్చిన 2 monthsలో 34 మెంబర్స్ అంటే పర్ డే ఒక ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా భావించవచ్చా? ఇది ఒక కోఇన్సిడెన్సేనండి తప్పకుండా. బట్ మా ఫోకస్ అయితే సరెండర్స్ మీద ఎక్కువ ఉంది, ప్లస్ పబ్లిక్ డెవలప్మెంట్ వర్క్స్ మీద ఎక్కువ ఉంది. అయితే ఎన్కౌంటర్స్ కూడా మేము కంటిన్యూస్గా ఫోకస్ చేస్తాం. ఈ ప్రజల ప్రాణాలని వాళ్ళ ప్రాపర్టీని కాపాడటం పోలీస్ మ్యాండేట్, అది మేము చేస్తున్నాం. అయితే ఈ చర్చలు జరగాల లేదా అవన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్ డెసిషన్స్ కాబట్టి గవర్నమెంట్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. మా మ్యాండేట్ మేము పూర్తిగా చేస్తున్నాం. ఓకే సార్, ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్ని లీడ్ చేసిన ఇందిరా కళ్యాణ్ చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తులు మాత్రం 29 మంది అనేది చెప్తున్నారు. ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుంది. దాదాపు ఇంకొక 3-4 రోజుల పాటు ఈ కూంబింగ్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.